ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది కానీ కూటమిగా ఏర్పడిన నేపథ్యంలో అనేక మంది తెలుగుదేశం నాయకులు తమ నియోజకవర్గాలను త్యాగం చేయాల్సి వచ్చిన మాట వాస్తవం. అలాంటి వారిలో ముఖ్యులకు, కీలకమైన త్యాగాలు చేసిన వాళ్ళకి ముందుగా ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించడం అనేది చంద్రబాబు నాయుడు బాధ్యత. ఆ రకంగా చూసినప్పుడు తెలుగుదేశం త్యాగరాజుల్లో ఆ పార్టీ వారు భావించే ప్రకారమే వినిపించే మొదటి పేరు పిఠాపురం వర్మ. కానీ ఆయనకు ఇప్పటిదాకా ఏం ఒరిగింది? ఎమ్మెల్సీ అని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పటిదాకా పట్టించుకోలేదు. కానీ తాజాగా ఆయనను పిలిపించి మాట్లాడినట్లుగా త్వరలో మంచి పదవి ఇవ్వనట్లుగా తెలుస్తుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున తనకు పోటీగా మరొక అధికారం కేంద్రం ఉండరాదనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ ఇన్నాళ్ళుగా పిఠాపురం వర్మను తొక్కుతూ వచ్చినట్లుగా గుసగుసలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆయన తొక్కడం వర్కౌట్ కావడం లేదని తెలుస్తుంది. పిఠాపురం వర్మకు త్వరలోనే మంచి పదవి దక్కబోతుందని విశ్వసనీయంగా తెలుస్తుంది. ఇటీవల తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పిఠాపురం వర్మను పిలిపించి మాట్లాడారు. ఆ భేటీలో మంత్రి నారాయణ కూడా ఉన్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ కోసం తాను గెలవగలిగిన సీటును త్యాగం చేసినందుకు ఉపశమనంగా ఆయనకు మంచి పదవి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు వారు సంకేతాలు ఇచ్చారు. తరువాత చంద్రబాబు నాయుడు వద్దకు కూడా తీసుకెళ్లినట్లు వార్తలు వచ్చాయి. పిఠాపురం నియోజకవర్గంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితులు ఎంత నీరసంగా ఉందో, నానాటికి కార్యకర్తల పట్టు ఎలా సడలిపోతుందో వర్మ పార్టీ అధినేత చంద్రబాబుకు నివేదించినట్లుగా తెలుస్తుంది. అయితే త్వరలోనే పదవి ఇవ్వడానికి బాబు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. వర్మ ఆశించినట్లుగా ఆయనకు గతంలో మాట ఇచ్చినట్లుగా ఎమ్మెల్సీ పదవినే కట్టబెడతారా లేదా మరో ప్రత్యామ్నాయ పదవిని ఇస్తారా అనేది తేలలేదు. వర్మకు పదవి ఇవ్వడం పవన్ కళ్యాణ్కు మింగుడు పడకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ వర్మను నెత్తిన పెట్టుకున్నారు. ఎన్నికల తర్వాత పూర్తిగా పక్కన పడేశారు. పైగా ఆయనకు ఎమ్మెల్సీ రాకుండా అడ్డుకున్నారనే ప్రచారం కూడా ఉంది. అదే సమయంలో పార్టీ వేడుకలు జరిగినప్పుడు వర్మను ఉద్దేశించి నాగబాబు ఎట్లాంటి అవమానకరమైన వ్యాఖ్యలు చేశారో కూడా అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో వర్మ రాజకీయ కెరీర్ అంతమయ్యేలా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నట్లుగా ప్రచారం ఉంది. ఆ విషయంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా మేల్కొన్నారో ఏమో కానీ మొత్తానికి వర్మ త్యాగానికి తగిన పదవి ఇవ్వాలని భావించినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.